జై శ్రీరామ్. అందరికీ శుభోదయం అండి. అందరూ క్షేమంగా ఉండాలి, అందులో నేను ఉండాలండి. అయితే నాకు ఒకరిద్దరు డిఎస్సి పడిందండి అమ్మ, దానికి సంబంధించినటువంటిది వీడియో చేసి పెట్టరా అని చెప్పి అడిగారండి. తప్పకుండా వాళ్ళు డిఎస్సిలో చక్కగా మంచి ర్యాంకు తెచ్చుకుని వాళ్ళు మంచి గవర్నమెంట్ సంపాదించుకోవాలని ఆకాంక్షిస్తున్నానండి. అయితే వాళ్ళకు పెట్టేటువంటి దాంట్లో భాష అంటే మనకి మాట్లాడేటువంటి దానినే భాష అని చెప్పుకుంటాము. ఎవరు మాతృభాష వాళ్ళకు ఉంటుంది. అలాగే మనం తెలుగు వాళ్ళు కాబట్టి తెలుగు భాష. అయితే ఈ తెలుగు భాషకు ముఖ్యంగా మనకి వ్యాకరణాంశాలు అవన్నీ ఉంటుందన్నమాట అండి. ఆ వ్యాకరణాంశాలతోనే భాషకు అందాన్ని కలుగుతుందన్నమాట అండి. అయితే భాష ఏ విధంగా ఉంటుంది ఏమిటి అనేటువంటిది మొదటి స్టెప్ అనమాట అండి. అలాగే ఆవిడ పెట్టిన దాంట్లో పఠన అవగాహన శక్తి అని ఇచ్చిందండి. అయితే పఠన అవగాహన శక్తి అంటే ఏంటి? పఠనము అంటే చదవటం అనమాట అండి. అవగాహన అంటే అర్థం చేసుకోవడం. అంటే దాని యొక్క సామర్థ్యాన్ని పిల్లలు ఏ విధంగా నేర్పాలి, ఏ విధంగా చేయాలి అనేటువంటిదే పఠన అవగాహన శక్తి సామర్థ్యాలు కలిగి ఉంటుందన్నమాట అండి. అంటే మనం చెప్పేదానిని బట్టి వాళ్ళు అర్థం చేసుకుని మరలా వాళ్ళు సొంత మాటల్లో చెప్పగలిగేటట్లుగా ఉండాలి. అలాగే మరి మాటలు ఒకటే చెప్తే సరిపడదు కదండి, దాన్ని వ్రాతపూర్వకంగా చూపించాలి. ఆ వ్రాతపూర్వకంగా చూపించడానికి మనకి భాషలో ఏ విధంగా అక్షరాలు అవి వస్తాయి ఏమిటి అనేటువంటి విషయాన్ని తెలుసుకుందాండి. మరి ఈ విషయాన్ని తెలుసుకునే ముందర కొత్త వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కండి. అలాగే మీకు తెలిసిన 10 మందికి కూడా ఈ యొక్క లింకులు అవి ఇచ్చి వాళ్ళకి కూడా ఎంకరేజ్ చేయండి. ఇక భాషలోకి వెళ్ళిపోదాము. భాషను గురించి తెలుసుకుందాం. అంటే అసలు భాష అంటే ఏమిటి, దాని గురించి తెలుసుకుందామని చెప్తున్నాం. వర్ణము లేదా అక్షరము. వర్ణము లేదా అక్షరం. వర్ణమన్నా అక్షరమన్నా ఒకటే. అక్షరము అంటే అర్థం ఏమిటండి? క్షయము కానటువంటిదే అక్షరం. అంటే క్షయము అంటే నాశనం అయిపోతుందండి, అంటే లేకుండా పోతుంది. కానీ ఈ అక్షరం అనేటువంటిది లేకుండా ఉండదన్నమాట అండి. అంటే ఎప్పటికీ ఉంటుంది ఆ అక్షరం. అటువంటి దానికే మనము అక్షరం అని చెప్తాము. కాబట్టి వర్ణము అన్నా కూడా అక్షరం అనే అర్థం వస్తుంది. ఈ బిట్టులో కూడా జాగ్రత్తగా చూసుకోండి. వర్ణమన్నా అక్షరమన్నా ఒకటే అని గమనించండి. అయితే ఈ వర్ణము లేదా అక్షరం అనేటువంటిది ఎలా ఐడెంటిఫై చేసుకోవాలి ఏమిటి, అసలు ఎన్ని విధాలుగా వచ్చింది ఈ వర్ణము లేదా అక్షరము? దీనికి అక్షరమాల లేదా వర్ణమాల అని చెప్తామన్నమాట. మాల అంటే దండ అని అర్థం అండి. అంటే ఒక దండలా కూర్చేటువంటిది అని అర్థం అనమాట అండి. అయితే ఇవి 3 రకాలండి. ఇవి ఎన్ని రకాలు? 3 రకాలు. ఈ 3 రకాలు ఏమిటి? అచ్చులు, హల్లులు, ఉభయాక్షరములు. అచ్చులు, హల్లులు, ఉభయాక్షరము. ఇవి ఎలా వస్తాయి ఏమిటి? అచ్చుల్లో ఎన్ని అక్షరాలు ఉంటాయి? 16 అక్షరాలు ఉంటాయండి. ఎన్ని అక్షరాలు ఉంటాయి? 16 అక్షరాలు ఉంటాయి. అయితే హల్లుల్లో ఎన్ని ఉంటాయంటే 37 అక్షరాలు ఉంటాయండి. మరి ఉభయాక్షరాలు ఎన్ని ఉంటాయండి? 3 ఉంటాయి. మొత్తం ఎన్ని అక్షరాలు? 56 అక్షరాలండి. మూడింటిని కలిపితే ఎన్ని అక్షరాలు వస్తాయండి? 56 అక్షరాలు వస్తాయి. అంటే వర్ణమాల లేదా అక్షరమాలలో ఎన్ని అక్షరములు కలిగి ఉంటాయి? 56 అక్షరములు. అచ్చులు ఎన్ని? 16. హల్లులు ఎన్ని? 37. ఉభయాక్షరములు ఎన్ని? 3. అర్థమైంది కదండి. ఇలాగా బిట్స్లో మీకు ఏ విధంగా అడుగుతాడో దాన్ని జాగ్రత్తగా గమనించండి. ఇక అచ్చులు అనేటువంటిది ఎలా వస్తుంది ఏమిటి, ఈ అచ్చులకి తర్వాత ఏ విధంగా మనం చెప్తాము అనేటువంటిది చూద్దాం. అంటే ముందర చదవడం అనేటువంటిది చెప్తున్నాను చూడండి. ఆ ఈ చూడండి, దీర్ఘం ఉన్న చోట దీర్ఘం తప్పనిసరిగా తీయాలి. ఇది మన భాషకి అందాన్ని చేకూర్చుతుంది. కాబట్టి మనం దీర్ఘం తీయకపోతే అక్కడ తప్పు వస్తుంది. ఈక అన్నప్పుడు ఈ దీర్ఘం తీసాం కదండి, మరి ఇక అని అనం కదండి. అలాగే ఇల్లు అన్నప్పుడు ఈ అనేటువంటిది హ్రస్వంగా పలికాం కదండి. కాబట్టి మన దీర్ఘం ఉన్న చోట దీర్ఘాన్ని, హ్రస్వంగా ఉన్న చోట హ్రస్వాన్ని మనం పలకాలన్నమాట. ఊ ఊ, అరు అరు, అలు అలు, ఏ ఏ, ఐ ఓ ఓ, ఔ ఆహా. ఈ 2 కూడా మనం పక్కన రాసి ఉంచాం కానండి, ఇవి అచ్చుల్లోకి రావు. ఇవి అచ్చుల్లోకి
రావు. ఇక్కడ దాకా మీరు జాగ్రత్తగా గమనించండి. అయితే మనకి ఇప్పుడు ఇక్కడ నేను కొన్నింటికి అండర్లైన్ చేశాను. ఆ, ఈ, ఊ, రో, లు, ఏ, ఐ కూడా అండర్లైన్ చేశాను. ఓ, ఔ. ఇవి ఏమిటి అనేటువంటిది మనం అంటే ఇందులో హ్రస్వములు దీర్ఘములు అనేటువంటివి ఉన్నాయి. దీర్ఘాలన్నీ ఇప్పుడు చదివాను కదండి. హ్రస్వం అంటే ఆ, ఈ, ఉ, రు అలాగనమాట. ఇవి గమనించండి. ఇలా గమనించిన తర్వాత హ్రస్వములు అంటే ఎలాగా ఉచ్చరించబడుతుంది, ఒక మాత్రాకాలంలో ఉచ్చరించబడేది, ఒక మాత్రాకాలంలో ఉచ్చరించబడేదానిని హ్రస్వము అని చెప్తామన్నమాట. మరి దీర్ఘములు ఎలాగ ఉచ్చరిస్తామండి? రెండు మాత్రల కాలంలో ఉచ్చరించబడేది అదనమాట అండి. హ్రస్వానికి దీర్ఘానికి ఏం లేదు. ఒక మాత్రతో చెప్తే అది హ్రస్వమైంది, రెండు మాత్రలతో చెప్తే అది దీర్ఘమైంది. అర్థమైంది కదండి. మరి మాత్ర అంటే అర్థం ఏమిటి? మన పెద్దవాళ్ళు ఒక మాత్ర ఇవ్వరా అంటూ ఉంటారు. ఆ మాత్ర కాదండి. ఇక్కడ మాత్ర అంటే సమయము. ఇక్కడ మాత్ర అంటే అర్థం ఏమిటి? సమయము. అంటే ఒక మాత్రా కాలం ఎంత సమయాన్ని తీసుకుంటుంది. ఒక ఇలా చిటికి వేసేటువంటి కాలం కానీ లేదా ఒక కనురెప్ప పాటు కాలాన్ని మాత్రగా చెప్తాము. ఒక చిటికి వేసేటువంటి కాలం కానీ లేదా ఒక కనురెప్ప పాటు కొట్టుకునేటువంటి సమయాన్ని మనం మాత్ర కింద చెప్తాం. అయితే ఒక చిటికి వేసేటువంటి సమయానికి మనం దేనితో చెప్తాము? ఒక సెకనుగా చెప్తున్నాము. ఒక సెకను కాలాన్ని ఒక మాత్రా కాలం, 2 సెకండ్ల కాలాన్ని 2 మాత్రల కాలంగా ఉదహరించబడుతోంది. అదనమాట అండి. కాబట్టి 2 మాత్రల కాలంలో ఉదహరించబడటం జరుగుతోంది. ఇక మాత్రాకాలం సమయాన్ని మీకు అవగాహన వచ్చినట్టే అనుకుంటున్నానండి. ఇక మరి దీర్ఘములు అనేటువంటిది ఎన్ని మాత్రల కాలంలో ఉచ్చరించబడుతుంది? 2 మాత్రల కాలంలో ఉచ్చరించబడుతుంది. 2 మాత్రల కాలాన్ని ఏమంటారు? దీర్ఘములు అంటారు. అర్థమైంది కదండి. బిట్లు అలా అడుగుతారు. ఇక మన అచ్చులు అయిపోయిందండి. హల్లుల్లోకి వెళదాం. ఈ హల్లులు అనేటువంటిది మామూలుగా అక్కు అనేటువంటిది ఉంటుందండి. అంటే అరసెకను కాలం ఉంటుంది. ఒక సెకండ్లో సగభాగంలో ఉంటుంది అరసెకను కాలం. అయితే దీనికి మనం అచ్చుల యొక్క గుర్తులతోటి చెప్తామన్నమాట అండి. ఇప్పుడు పూర్వకాలం అయితే కకార అకారములు కా అని చెప్పేవాళ్ళం. అంటే ఉక్కు ప్లస్ అకారం ఈజ్ ఈక్వల్ టు కా అని చెప్పామండి. అర్థమైందా? అలాగే ఈ యొక్క హల్లులన్నింటికీ కూడా అలాగే వస్తుంది. ఖ హల్లులన్నింటికీ కూడా అకారం గుర్తుతోటే ఉంటుంది. ఘ గ ఘ ఇన్యా. ఇన్యా అన్నప్పుడు దేనికి ఉపయోగిస్తా అంటే ప్రతిజ్ఞ జా కింద రాస్తామన్నమాట. నీని రాస్తాము. ఇన్యా అనేటువంటిది చాలా తక్కువగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఇన్యా అనేటువంటిది కొద్ది చోట్ల వస్తుందన్నమాట అండి. అది క ఖ గ ఘ ఇన్యా. చ చ ఛ జ జ ఝ ఈని. అవుతే అండి మనకి ఇప్పుడు వాడుకలో ఈ 2 అక్షరాలు కూడా లేవు. పూర్వకాలంలో మా చేత రాయిపించేవారు. ఈ చ అంటే చందమామకి చెప్పేవాళ్ళం, ఈ జ అంటే జల్లెడ అని చెప్పేవాళ్ళము. కాబట్టి ఈ 2 అక్షరాలు ఇప్పుడు వాడుకలో లేవు. కానీ రాసి చూపించాలి. ఎందుకంటే 56 అక్షరాలు కావాలి కదండి మనకి. ఇవి రాస్తేనే 56 అక్షరాలు వస్తాయి. అలాగే మరొక విషయాన్ని కూడా చెప్తున్నానండి. ఈ అలు అలులు అనేటువంటిది ఇప్పుడు వాడుకలో లేవు. ఇవి మనకి తెలుగులో ఉండదు, సంస్కృతంలో ఉంటుంది. అయితే అలు అలులు రాసి చూపించాలండి. లేకపోతే ఈ అమ్మహాలతోటే వాళ్ళు 16 అనుకుంటారు. అమ్మహాలు 2 కూడా ఉభయాక్షరాలే కానివ్వండి, అది మామూలుగా అచ్చు కాదు. దీనిని ఇక్కడ ఇలా గమనించండి. అర్థమైంది కదా? అదనమాట. ఇక ట ఠ డ ఢ న అన్న అంటూ ఉంటాము. నా అని కూడా అనొచ్చండి. త థ ద ధ న. అలాగే ప ఫ బ భ మ యా రా బండీరా. ఈ బండీరా అది చివరిని చూపిస్తారండి. కానీ మాకు చెప్పినప్పుడు రా పక్కనే బండీరా, లా పక్కనే అల్లా అనేవాళ్ళమండి. అంటే అల్లా
పెళ్ళి అనేటువంటిది చెప్పే దాంట్లో ఇదనమాట. వా షే షా సా హా క్ష. ఈ క్ష అనేటువంటిది కూడా ఇది మామూలుగా హల్లు కాదండి, ఇది సంయుక్తాక్షరము. ఇది ఏం అక్షరం అండి? సంయుక్తాక్షరం. ఎలా సంయుక్తాక్షరం అయిందంటే కా అనేటువంటి దానికి హా అనే యొక్క గుర్తుతోటి క్ష అనేటువంటి దానిని పలుకుతున్నా. క్షమించుట క్ష అనేటువంటి దానిని పలుకుతున్నాం అనమాట అండి. ఇప్పుడు హల్లులు కూడా తెలుసుకోగలిగారు కదా, ఏ విధంగా వస్తుంది ఏమిటి బిట్స్లో మీరు గమనించవచ్చు. వాడు ఏం లేదండి, క్ష అనేటువంటిది హల్లు లేదా కాదు ఇలా ఇవ్వచ్చండి. కాదు, హల్లు కాదు. ఏమిటది? సంయుక్తాక్షరం. ఇది దేని కింద ఏ గుర్తు వచ్చింది? కా అనేటువంటి దాని కింద హా అనేటువంటి ఒక గుర్తు వచ్చింది. క్ష క్షమించుట అని చెప్తున్నాం అనమాట అండి. ఇంకా మూడోది ఏమిటి? అచ్చుల సహాయంతో కానీ హల్లుల సహాయంతో కానీ పలకబడే వర్ణములను ఉభయాక్షరములు అంటారు. ఈ ఉభయాక్షరములు అనేటువంటిది 3. ఉభయాక్షరములు ఎన్నని చెప్పుకున్నా అండి? 3. ఉభయాక్షరములు 3. ఏమేమిటనమాట అండి? అరసున్నా, సున్నా, విసర్గలు. కానీ సున్నా అరసున్నా అంటూ ఇలా చెప్తున్నాము, అది చెప్పకూడదు, తప్పు. దీన్ని అర్ధపూర్ణానుస్వరం, పూర్ణానుస్వరం, విసర్గలు అని చెప్పాలండి. అర్ధపూర్ణానుస్వరం అంటే సగము ఉండేటువంటిది అనుస్వరం. ఇవి ఎక్కడ ఎక్కువగా కనపడుతుంది? మనకి పద్యాల్లో కనపడుతూ ఉంటుంది. ఇక పూర్ణానుస్వరం, పూర్ణము అంటే పూర్తిగా, అనుస్వరం అంటే అనుసరిస్తూ స్వరాన్ని పలికేటువంటిది అని అర్థం వస్తుందండి. అంతే కదా మరి. ఫర్ ఎగ్జాంపుల్ అచ్చుల్లో ఆ పక్కన పెట్టానుకోండి అమ్మని చెప్తున్నాం, అలాగే దా పక్కన పెట్టానుకోండి దమ్మని పెడుతున్నాం. ఇదేమిటి? హల్లు. ఇదేమిటి? అచ్చు. అర్థమైంది కదండి. అలాగా అచ్చుల సహాయంతో కానీ హల్లుల సహాయంతో కానీ పలకబడే వర్ణములను, వర్ణము అంటే ఏమని చెప్పాము? అక్షరము అని చెప్పామండి. అటువంటి అక్షరాలను ఏమంటున్నాము? ఉభయాక్షరములు అంటున్నాం. ఉభయ అంటే 2 అని అర్థం అండి. ఉభయ అంటే ఎన్ని అని అర్థము? 2. అంటే ఇక్కడ 2 అక్షరాలు ఉన్నట్టే కదండి. ఆ పక్కన పూర్ణానుస్వరం అమ్ అని పలుకుతున్నాం, దమ్ అని పలుకుతున్నాం, అదనమాట అండి. ఈ విధంగా చెప్పేటువంటిది ఉభయాక్షరాలెన్ని? 3. ఉభయాక్షరాలన్నీ 3. అవేమిటి? అర్ధపూర్ణానుస్వరం, పూర్ణానుస్వరం, విసర్గలు. ఈ మూడింటిని మనకేమంటారు? ఉభయాక్షరములు అంటారు. ఉభయాక్షరములు అంటే ఎన్ని? 2. అర్థమైంది కదండి. ఈ విధంగా భాషను గురించి మనం తెలుసుకున్నాం. దీని తర్వాత ఏమొస్తుందంటే అండి, హల్లుల్లో ఇప్పుడు మనకి కా దగ్గర నుంచి ఈ హా ఉండేది కదండి, ఈ హా దాకా ఎలాగా విడదీయాలి, దానికి ఏమేమి వస్తాయి అంటే కచడతపలు, గజడదపలు, వర్గములు, వర్గయుక్కులు, ఇటువంటివన్నీ కూడా ఇందులో డివైడ్ చేయటం జరుగుతుంది. ఇప్పుడు దానిని కూడా చూపిస్తానన్నమాట అండి. ఇప్పుడండి ఉచ్చారణ విధానాన్ని బట్టి హల్లులను ఈ కింది విభాగాలుగా చేసాం. అంటే హల్లులు ఏ విధంగా మనము చెప్పుకుంటాము, దానివల్ల ప్రయోజనం ఏమిటి ఇత్యాది విషయాలన్నీ కూడా ఇందులో మనకి తెలుస్తుందండి. ఫర్ ఎగ్జాంపుల్ కా, చ, ట, త, ప ఇవి పరుషాలు అంటాం. కచ్చడ తపలు అని చెప్తాం అనమాట అండి. అంటే కా ఖ అన్నప్పుడు ఒత్తుక్క ఉండదండి. అలాగే గా అన్నాడప్పుడు కింద దాంట్లోకి వస్తుంది, అలాగే జా అన్నాడప్పుడు కింద దాంట్లోకి వస్తుంది. అయితే కా తర్వాత చా చెప్తున్నా, చా తర్వాత టా చెప్తున్నా అండి, టా తర్వాత తా చెప్తున్నా, తా తర్వాత పా చెప్తున్నా అనమాట అండి. అయితే ఇవి పరుషాలు. అంటే ఈ పరుషాలు అనేటువంటిది ఎలా పలుకుతామంటే క, చ, ట, త, ప అని చెప్తున్నాం అండి. అలాగే గా, జ, డ, ద, బ వీటిని ఏమంటామండి? సరళాలు అంటాం. వీటిని ఏమంటున్నాము? సరళాలు అంటున్నాను. అయితే ఈ కచడ తపలని, ఈ గజడ దబలని ఏమంటారు? అల్ప ప్రాణులు. అల్ప ప్రాణులు అంటే తేలికగా పలకబడుతుంది. మహాప్రాణులు అనేది కూడా ఉంటుంది.
కా నుండి బండిరా దాకా మనకు అక్షరాలు ఉన్నాయి కదండి. ఆ అక్షరాలను ఏ విధంగా డివైడ్ చేసుకుంటున్నాం అనేటువంటిది ఇందులో మనకి తెలుస్తుందన్నమాట అండి. అంటే ఈ పరుషాలు సరళాలని కలిపి ఏమంటారు? అల్ప ప్రాణులు అంటారు. పరుషాలంటే ఏమేమి అక్షరాలు వస్తాయి? కచడ తపలను పరుషాలు అంటారు. మరి గజడ దెబ్బలను ఏమంటారు? సరళాలు అంటారు. పరుషాలు సరళాలని ఏమంటారు? అల్ప ప్రాణులు అని అంటారు. ఇక్కడ దాకా మీకు అర్థమై ఉంటుందండి. ఇక మూడో బిట్టు చూడండి. ఖ, ఘ, ఛ అన్నీ ఒత్తుతో పలుకున్నాం. ఝ, ఠ, ఢ, థ, ధ, ఫ, భ అనేటువంటివి మహాప్రాణులు లేదా వర్గయుక్కులు అంటామండి. వర్గయుక్కులు అంటే వర్గము పక్కన ఉండేటువంటిది. కా తర్వాత ఏమొస్తుందండి? ఖా వస్తుంది. గా తర్వాత ఏమొస్తుంది? ఘా వస్తుంది. చా తర్వాత ఏమొస్తుంది? ఛా వస్తుందండి. అలాగే జా తర్వాత ఏమొస్తుంది? ఝా వస్తుంది. టా తర్వాత ఠా, అలాగే తా తర్వాత, అలాగే డా తర్వాత ఢా, తా తర్వాత థా, దా తర్వాత ధా ఇలాగా ఒత్తుతో పలుకుతామండి. అలా ఒత్తుతో పలికినవి మహాప్రాణులు. మహాప్రాణులు అంటే మనకి కావర్గం నుంచి పావర్గం దాకా ఉండేటువంటి అక్షరాల్లో మనకి ఒత్తుతోటి వచ్చేటువంటి అక్షరాలన్నీ కూడా మహాప్రాణులు లేదా వర్గయుక్కులు అని చెప్పి అంటాను. వర్గములు ఎన్ని ఏమిటి అది తర్వాతకు వెళదామండి. అది ఇంకొక వీడియోలో మీకు చెప్తానన్నమాట. ఇప్పుడు కచడ తప్పలు అంటే ఏమిటో తెలిసింది, గజడ దెబ్బలు అంటే ఏమిటో తెలిసింది, అలాగే ఖా ఘ అనేటువంటివి ఏమిటో మీకు అర్థమైందనమాట అండి. కచడ తప్పలు పరుషాలు, గజడ దెబ్బలు సరళాలు, వీటికే అల్ప ప్రాణులు అని పేరు. అలాగే ఖ ఘ ఛ అనేటువంటిది మహాప్రాణులు లేదా వర్గయుక్కులు. అంటే వర్గయుక్కులు అంటే వర్గము పక్కన ఉండేటువంటిది వర్గయుక్కులు అని అర్థం. ఇక కిందకి వెళదామండి. అలాగే ఇన్యా, ఇని, నా, నా, మా ఈ 5 అక్షరాలు మీకు కావర్గం, చావర్గం, టావర్గం, తావర్గం, పావర్గం. ఈ చివరి అక్షరాలు, ఈ 5 వర్గాల్లో ఉండే ఈ చివరి అక్షరాలన్నీ కూడా అనునాసికములు అంటామండి. అనునాసికములు. అను అంటే అనుసరించేది, నాసికము అంటే ముక్కండి. అంటే ముక్కు సహాయంతో దీనిని పలకటం జరుగుతుంది కాబట్టి దీనికి అనునాసికములు అని పేరు వచ్చిందనమాట అండి. ఇన్యా, ఇని, నా, నా, మా వీటిని ఏమంటారు? అనునాసికములు అంటారు. నాసికము అంటే అర్థం ఏమిటి? ముక్కు. అదనమాట. ముక్కు సహాయంతో పలికేటువంటి అక్షరాలు ఇవి. అర్థమైంది కదండి. నెక్స్ట్ వన్కి వెళ్దాం. యా, రా, లా, వా వీటిని ఏమంటారు? అంతస్తాలు అంటారు. వీటిని ఏమంటారండి? అంతస్తాలు అంటారనమాట అండి. దీన్ని మళ్ళీ విపులంగా వెళ్దాం తర్వాత. ముందర అక్షరాలు ఏమేమిటంటారు అనేటువంటిది ఐడెంటిఫై అయిపోతుంది అనమాట. షే, షా, సా, హా వీటిని ఏమంటారు? ఊష్మాలు అంటారు. ఊష్మము అంటే ఊది పలుకుట. ఊష్మము అంటే ఏమిటి? ఊది పలుకుట అనేటువంటి అర్థంలో ష, షా, సా, హా వీటిని ఏమంటారు? ఊష్మాలు అని చెప్పంటారు. దీని తర్వాత మరొక వీడియోలో హల్లులు, స్థానకరణము ప్రయత్నాలు. స్థానకరణము అంటే అర్థం ఏమిటండి? ఏ ఏ అక్షరాలు ఏ ఏ స్థానం ద్వారా పలుకుతాము. దవడల ద్వారా పలుకుతాము, కంఠం ద్వారా పలుకుతాము, నాభి ద్వారా పలుకుతాము, ఇలాగ దవడల ద్వారా పలుకుతాము. ఇలా ఏ ఏ ప్రయత్నంతో ఏ ఏ అక్షరాలను పలుకుతున్నాము వివరణను మరొక వీడియోలో తెలుసుకుందామండి. ఇక్కడ దాకా మీకు అర్థమైంది కదా. డిఎస్సిలో అడిగేటువంటి వాటిలో వీటిని క్షుణ్ణంగా కనుక తెలుసుకుంటే దీని ద్వారా మీరు బిట్టుని ఏ విధంగా అడిగినప్పటికీ కూడా తిరగేసి బోర్లేసి ఎలా అడిగినప్పటికీ కూడా మీరు కరెక్ట్ జవాబును పెట్టగలుగుతారు. కొద్దిగా లాజిక్గా ఆలోచించుకుంటూ దానిని ఆన్సర్ చెయ్యండి. మరిక అందరికీ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు 10 మంది చేత లైక్ చేయటం, షేర్ చేయటం చేయండి. మరిక ఉంటానండి. అందరికీ ధన్యవాదాలు. మీ సూర్యకుమారి. సర్వేజన సుఖినో భవంతు. ఒక మేడం గారు చెప్పారు హాయ్ అని చెప్పండి అని. ఆవిడ పేరుతోటి మరొక వీడియోలో హాయ్ అని చెప్తాను.